వేసవి మొదలైంది. ఉదయం నుంచే సూర్యుడు మండిపోతున్నాడు. గ్రామం వీధులు వేడి ఆవిరిలా కనిపిస్తున్నాయి. పక్షులు కూడా చెట్ల నీడల్లో దాక్కున్నాయి. మధ్యాహ్నమైతే గ్రామం మొత్తం నిశ్శబ్దంగా మారిపోయింది. ఇళ్లలో అయితే మరో ప్రపంచం. పెద్దవాళ్లు పంకా కింద నిద్రలోకి జారిపోతున్నారు. అమ్మలు వంట ముగించుకుని కాసేపు విశ్రాంతి తీసుకుంటున్నారు. రేడియోలో నెమ్మదిగా పాతపాటలు వినిపిస్తున్నాయి. కాని పిల్లలకు మాత్రం ఆ నిశ్శబ్దం చాలా పెద్ద శిక్ష. బయటకు వెళ్ళొద్దని అమ్మల ఆజ్ఞ. కిటికీ దగ్గర నిలబడి వీధిని చూస్తూ సాయంత్రం ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. బయట వీధులు మాత్రం అగ్నిలా మండుతున్నాయి. రోడ్డుమీద నడిస్తే పాదాలు కాలిపోతాయి. ఎప్పుడూ పిల్లల అల్లరితో మిండే వీధి ఇప్పుడు ఖాళీగా ఉంది. అకస్మాత్తుగా ఒక చిన్న శబ్దం వినిపిస్తుంది. అది ఐస్క్రీం బండి గంట. అది వినగానే ఇళ్ల తలుపులు ఒక్కొక్కటిగా తెరుచుకుంటాయి. పిల్లలు పరిగెత్తుకుంటూ బయటకు వస్తారు. వేసవి మధ్యాహ్నం ఒక్కసారిగా పండగగా మారిపోతుంది. ఆ మండే వేసవి మధ్యాహ్నాల్లో ఒక చిన్న ఐస్క్రీం కూడా మొత్తం గ్రామాన్ని సంతోషంతో నింపేది. అదే మా బాల్యం. హలో ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ నొక్కండి. థాంక్స్ ఫ్రెండ్స్.